Prabuddha Bharat International program of reading the Constitution of India, episode 18. In episode 18, we covered chapter 1 and chapter 2 of part 6 of the Constitution from article 152 to article 162. In total, 11 articles. They deal with the states and the governor. భారత రాజ్యాంగము ప్రబుద్ధ భారత నిర్మాణము. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పఠనానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. నా పేరు దేవరశెట్టి రజిత. రాజ్యాంగ పఠనం 18వ ఎపిసోడ్. ఇందులో భారత రాజ్యాంగం 6వ భాగంలో 1-2 అధ్యాయాలలోని అధికరణ 152 నుంచి అధికరణ 162 వరకు 11 అధికరణములను చదువుతున్నాము. ఇవి రాష్ట్రాలు మరియు గవర్నర్కు సంబంధించిన అధికరణములు. Part 6 States, Chapter 1 General, Article 152 Definition. In this part, unless the context otherwise requires, the expression state does not include the state of Jammu and Kashmir. 6వ భాగము రాష్ట్రములు. 1వ అధ్యాయము సాధారణ విషయాలు. అధికరణ 152 నిర్వచనం. ఈ భాగంలో సందర్భం వేరు విధంగా కోరిననే తప్ప రాష్ట్రం అనే పదంలో జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రము చేరదు. Chapter 2 The Executive, the Governor. Article 153 Governors of States. There shall be a governor for each state, provided that nothing in this article shall prevent the appointment of the same person as governor for 2 or more states. 2వ అధ్యాయము కార్యనిర్వాహక వర్గము. గవర్నర్. అధికరణ 153 రాష్ట్రాల గవర్నర్లు. ప్రతి రాష్ట్రమునకు ఒక గవర్నర్ ఉంటారు. అయితే ఈ అధికరణలో ఉన్నదేదియు ఒకే వ్యక్తిని 2 లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రములకు గవర్నరుగా నియమించుట నుండి నివారించదు. Article 154 Executive Power of State. Clause 1 The executive power of the state shall be vested in the governor and shall be exercised by him either directly or through officers subordinate to him in accordance with this constitution. Clause 2 Nothing in this article shall a. be deemed to transfer to the governor any functions conferred by any existing law on any other authority, or b. prevent parliament or the legislature of the state from conferring by law functions on any authority subordinate to the governor. అధికరణ 154 రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం. క్లాజు 1 రాష్ట్ర కార్యవిధాన నిర్వహణాధికారం గవర్నర్ యందుండును. గవర్నరు ఈ అధికారమును రాజ్యాంగమును అనుసరించి స్వయంగా గాని లేదా తన సబార్డినేటు అధికారుల ద్వారా గాని వినియోగించవలెను. క్లాజు 2 అయితే ఈ అధికరణలో ఉన్నదేదియు ఏ. ప్రస్తుతమున్న ఏదేని శాసనం ద్వారా ఏదేని ఇతర అధికార వ్యవస్థకు ఇవ్వబడిన ఏదేని కర్తవ్యములను గవర్నరుకు బదిలీ చేయునదిగా భావించరాదు. లేక బి. గవర్నర్కు సబార్డినేటుగా ఉన్న ఏదేని అధికార వ్యవస్థకు ఏదేని కర్తవ్యములను శాసనము ద్వారా సంక్రమింపచేయుట నుండి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభను నివారించదు. Article 155 Appointment of Governor. The governor of a state shall be appointed by the president by warrant under his hand and seal. అధికరణ 155 గవర్నరు నియామకము. ఒక రాష్ట్రపు గవర్నరు దేశాధ్యక్షుడు సంతకము చేసి మరియు ముద్ర వేసి ఇచ్చిన వారెంటు ద్వారా నియమించబడతారు. Article 156 Term of office of a governor. Clause 1 The governor shall hold office during the pleasure of the president. Clause 2 The governor may, by writing under his hand addressed to the president, resign his office. Clause 3 Subject to the foregoing provisions of this article, a governor shall hold office for a term of 5 years from the date on which he enters upon his office, provided that a governor shall, notwithstanding the expiration of his term, continue to hold office until his successor enters upon his office. అధికరణ 156 గవర్నరు పదవీ కాలావధి. క్లాజు 1
గవర్నరు దేశాధ్యక్షుని అభీష్టము ఉన్నంతకాలం పదవిని నిర్వహిస్తారు. క్లాజు 2. గవర్నరు తన సంతకముతో కూడిన లిఖిత పత్రమును దేశాధ్యక్షునికి పంపుట ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చును. క్లాజు 3. ఈ అధికరణలోని పైన పేర్కొనిన నిబంధనలకు లోబడి గవర్నరు ఆ పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవియందు కొనసాగుతారు. అయితే గవర్నరు తన పదవీ కాలావధి ముగిసినప్పటికీ తన తరువాతి వ్యక్తి ఆ పదవిలో ప్రవేశించునంత వరకు పదవియందు కొనసాగవలెను. Article 157. Qualifications for appointment as governor. No person shall be eligible for appointment as governor unless he is a citizen of India and has completed the age of 35 years. అధికరణ 157. గవర్నర్ నియామకమునకు అర్హతలు. ఒక వ్యక్తి భారత పౌరులై ఉండి 35 సంవత్సరాల వయస్సు దాటిన వారై ఉంటే తప్ప గవర్నరుగా నియమించబడుటకు అర్హులు కారు. Article 158. Conditions of Governor's Office. Clause 1. The governor shall not be a member of either House of Parliament or of a House of the Legislature of any state specified in the first schedule. And if a member of either House of Parliament or of a House of the Legislature of any such state be appointed governor, he shall be deemed to have vacated his seat in that house on the date on which he enters upon his office as governor. Clause 2. The governor shall not hold any other office or profit. Clause 3. The governor shall be entitled without payment of rent to the use of his official residences and shall be also entitled to such emoluments, allowances and privileges as may be determined by Parliament by law, and until provision in that behalf is so made, such emoluments, allowances and privileges as are specified in the second schedule. Clause 3A. Where the same person is appointed as governor of 2 or more states, the emoluments and allowances payable to the governor shall be allocated among the states in such proportion as the President may by order determine. Clause 4. The emoluments and allowances of the governor shall not be diminished during his term of office. అధికరణ 158. గవర్నరు పదవీ నిబంధనలు. క్లాజు 1. గవర్నరు పార్లమెంటులోని ఏదేని సభలో గాని మొదటి షెడ్యూల్లో నిర్దిష్టపరిచిన రాష్ట్రపు శాసనసభ లేదా శాసన పరిషత్తులో గాని సభ్యులుగా ఉండరాదు. పార్లమెంటులోని ఏదేని సభలోని సభ్యులు లేదా ఏదేని రాష్ట్ర శాసన వ్యవస్థ యొక్క సభలోని సభ్యులు గవర్నరుగా నియమించబడినచో ఆ సభ్యులు గవర్నర్ పదవిలోనికి ప్రవేశించిన తేదీన సదరు సభలోని సీటు ఖాళీ చేసినట్లు భావించబడవలెను. క్లాజు 2. గవర్నరు మరే ఇతర లాభసాటి పదవిని కలిగి ఉండరాదు. క్లాజు 3. గవర్నరు వారి అధికార నివాసమును అద్దె చెల్లించకుండా వినియోగించుకోవడానికి హక్కు కలిగియుందురు. పార్లమెంటు శాసనము ద్వారా నిర్ణయించినట్టి జీతభత్యములు, విశేష హక్కులు పొందు హక్కును కూడా కలిగియుందురు. ఈ విషయంలో అట్టి నిబంధన చేయునంతవరకు రెండో షెడ్యూల్లో నిర్దిష్టపరిచినట్టి జీతభత్యములు, విశేష హక్కులను పొందుటకు హక్కు కలిగియుందురు. క్లాజు 3A. ఒకే వ్యక్తి 2 లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నరుగా నియమించబడినప్పుడు గవర్నర్కు చెల్లించదగు వేతన భత్యాదులను దేశ అధ్యక్షులు నిర్ణయించునట్టి దామాషాలో ఆయా రాష్ట్రముల మధ్య కేటాయించవలెను. క్లాజు 4. గవర్నరు జీతభత్యములు వారు పదవిలో ఉండు కాలావధిలో తగ్గించరాదు. Article 159. Oath or affirmation by the governor. Every governor and every person discharging the functions of the governor shall, before entering upon his office, make and subscribe in the presence of the Chief Justice of the High Court, exercising jurisdiction in relation to the state, or, in his absence, the senior-most judge of that court, available, an oath or affirmation in the following form, that is to say, I, A.B. do solemnly affirm that I will faithfully execute the office of governor or discharge the functions of the governor of dash, and will to the best of my ability preserve, protect and defend the constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of dash.
అధికరణ 159 గవర్నరు ప్రమాణ స్వీకారం లేదా ప్రతిజ్ఞ చేయుట. ప్రతి గవర్నరు మరియు గవర్నరు విధులను నిర్వహిస్తున్న ప్రతి వ్యక్తి పదవిలో కొలువుతీరు ముందు ఆ రాష్ట్రము విషయంలో అధికార పరిధి వినియోగిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన లేనప్పుడు ఆ కోర్టులో లభ్యమగు అత్యంత సీనియర్ జడ్జి సమక్షంలో ఈ క్రింది నమూనాలోని ప్రతిజ్ఞ లేదా ప్రమాణము చేసి సంతకము చేయవలెను. అదేదనగా, ఏబి అను నేను రాష్ట్ర గవర్నరు పదవిని శ్రద్ధాపూర్వకంగా నిర్వహింతుననియు లేక గవర్నరు విధులను శ్రద్ధాపూర్వకంగా నిర్వహింతుననియు నా సంపూర్ణ సామర్థ్యం మేరకు రాజ్యాంగమును మరియు శాసనమును పరిరక్షించి సంరక్షించుదుననియు రాష్ట్రం యొక్క ప్రజల సేవయందును నిమగ్నుడనయ్యదననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను లేదా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. Article 160. Discharge of the functions of the governor in certain contingencies. The President may make such provision as he thinks fit for the discharge of the functions of the governor of a state in any contingency not provided for in this chapter. అధికరణ 160 కొన్ని అనుకోని పరిస్థితులలో గవర్నరు కర్తవ్యములను వేరొకరు నిర్వహించుట. ఈ అధ్యాయంలో నిబంధించిన కారణముల వలనగాక ఏదేని అనుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు గవర్నరు కర్తవ్యములను నిర్వర్తించుటకై దేశాధ్యక్షులు తనకు సబబని తలచునట్టి ఏర్పాట్లు చేయవలెను. Article 161. Power of governor to grant pardons etc. and to suspend, remit or commute sentences in certain cases. The governor of a state shall have the power to grant pardons, reprieves, respites or remissions of punishment, or to suspend, remit or commute the sentence of any person convicted of any offense against any law relating to a matter to which the executive power of the state extends. అధికరణ 161 గవర్నరుకు కొన్ని సందర్భాల్లో దండనోత్తర్వులపై క్షమాదానము, రెమిట్ లేదా కమ్యూట్ చేయుటకు అధికారాలు. కొన్ని కేసులలో దండనోత్తర్వులను సస్పెండ్ చేయుటకు, మాఫీ చేయుటకు, తగ్గించుటకు అధికారములు రాష్ట్ర గవర్నర్ కలిగి ఉండును. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం విస్తరించి ఉన్న ఏదేని విషయమునకు చెందిన ఏదేని శాసనమునకు వ్యతిరేకంగా చేసిన ఏదేని అపరాధమునకు గాను దోషిగా నిర్ధారించబడిన ఎవరేని వ్యక్తికి క్షమాదానము చేయడానికి, తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి, వాయిదాలను లేదా పరిహారములను మంజూరు చేయడానికి లేదా ఇచ్చిన దండనోత్తర్వును వాయిదా వేయడానికి, మాఫీ చేయడానికి లేదా తగ్గించడానికి గవర్నరు అధికారం కలిగియుండును. Article 162. Extent of executive power of state. Subject to the provisions of this constitution, the executive power of a state shall extend to the matters with respect to which the legislature of the state has power to make laws, provided that in any matter with respect to which the legislature of a state and parliament have power to make laws, the executive power of the state shall be subject to and limited by the executive power expressly conferred by this constitution or by any law made by parliament upon the union or authorities thereof. With this, episode 18 completes. అధికరణ 162 రాష్ట్ర కార్యనిర్వహణాధికారపు పరిధి. ఈ రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వపు కార్యనిర్వహణ అధికారము రాష్ట్ర శాసన మండలి శాసనములు చేయుటకు అధికారం గల విషయములన్నింటికీ వర్తించును. అయితే రాష్ట్ర శాసన వ్యవస్థ మరియు పార్లమెంటుకు శాసన నిర్మాణాధికారము గల ఏదైనా విషయములలో రాష్ట్ర కార్యనిర్వహణాధికారము ఈ రాజ్యాంగం ద్వారా లేదా పార్లమెంటు చేసిన చట్టం ద్వారా భారత సంఘముకు లేదా దాని అధికార సంస్థలకు స్పష్టంగా ఇవ్వబడిన కార్యనిర్వహణాధికారానికి లోబడి మరియు దానిచే పరిమితమై ఉండవలెను. ఇంతటితో రాజ్యాంగ పఠనము 18వ ఎపిసోడ్ సమాప్తము.